Hi students, welcome to my channel Math Chem Made Easy. మన ఛానల్లో 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్కి సంబంధించిన చాలా వీడియోస్ని మీరు అందరూ ఆదరించారు. అలాగే ఎగ్జామ్స్ కూడా సక్సెస్ఫుల్గా రాశారని నేను అనుకుంటున్నాను. అయితే వచ్చే అకాడమిక్ ఇయర్ 2025-2026 సంవత్సరానికి సంబంధించి 10th క్లాస్ స్టూడెంట్స్కి సంబంధించి మ్యాథమెటిక్స్లో 14 చాప్టర్స్ అయితే ఉన్నాయి. ప్రతి చాప్టర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవరీ ప్రాబ్లం, అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ప్రతి పాయింట్ పిన్ టు పిన్ ఈ సంవత్సరం అయితే మీకు వీడియోస్ రూపంలో మీ ముందుకు రాబోతున్నాయి. వాటిని కూడా మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి. చాలామంది 10th క్లాస్ చదివే స్టూడెంట్స్కి, ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్స్కి ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా షేర్ చేస్తారనుకుంటున్నాను. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా 10th క్లాస్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ వీడియోస్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ 10th క్లాస్లో మనకి ఈ సంవత్సరం నుంచి అంటే 2024-2025కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్, మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ సిబిఎస్ఈ ప్యాటర్న్లో ఉన్న టెక్స్ట్ బుక్కి యాస్టీస్గా ఉంది. అయితే మనకి బైలింగ్యువల్ బుక్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి మన స్టేట్ సిలబస్లో. ఒకవైపు ఇంగ్లీష్ మీడియం, ఒకవైపు తెలుగు మీడియం, ఇలాగా బైలింగ్యువల్ బుక్స్ సెమ్ 1, సెమ్ 2 అని 2 బుక్స్ అయితే ఉన్నాయి. కానీ నేనైతే కనుక నేను ప్రిఫర్ చేసే బుక్ అయితే ఎన్సీఆర్టీ బుక్. ఈ ఎన్సీఆర్టీకి సంబంధించి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ అని చెప్పేసి సిబిఎస్ఈ బుక్ అనమాట ఇది. సో ఇక్కడ చూడండి, దీంట్లో మ్యాథమెటిక్స్ బుక్లో ఎన్సీఆర్టీ బుక్ అయితే నేను ఫాలో అవ్వడం జరుగుతుంది. ఎందుకు ఎన్సీఆర్టీ బుక్ ఫాలో అవుతున్నారు అంటే కనుక ఏదైనా ఒకటే, కానీ ఇది వెయిటేజ్ తక్కువగా ఉంటుంది, బరువు తక్కువ ఉంటుంది. మన స్టేట్ బుక్స్ రెండు కూడా కొంచెం క్వాలిటీగా హెవీగా ఉంటే 2 బుక్స్ ఉంటాయి. సో మనకి సింపుల్గా ఇది మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ఈజీ టు క్యారీ అనమాట. సో మొత్తం అన్ని సమ్స్, అన్ని పేజెస్ అంతా కూడా ఒకే రకంగా ఉంది. కానీ అక్కడ స్టేట్ బుక్లో అయితే కనుక బైలింగ్యువల్ తెలుగు మీడియం కూడా ఇంక్లూడ్ చేశారు. సో బెస్ట్గా గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకైతే కనుక బైలింగ్యువల్ బుక్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ప్రైవేట్ స్కూల్ వాళ్ళైతే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే కనుక మ్యాథ్స్కి సంబంధించినంత వరకు సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ తీసుకుంటే ఈజీ టు క్యారీ అనే ఉద్దేశంతో మీకు ఈ సలహా చెప్పడం జరుగుతుంది. లేదు స్టేట్ బుక్ అయినా ఏదైనా ఒకటే, స్టేట్ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్ అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 2 సిలబస్లు ఒకే రకంగా ఉన్నాయి. సైన్స్ అయినా, మ్యాథమెటిక్స్, సోషల్, ఇంగ్లీష్, అలాగే హిందీ కూడా. తెలుగులో కొంచెం స్లైట్గా ఏమైనా చేంజెస్ ఉంటే ఉండొచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు అంతా కూడా సిబిఎస్ఈ ప్యాటర్న్లో ఉన్న టెక్స్ట్ బుక్, మన స్టేట్ సిలబస్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి. ఇంకా పేరెంట్స్ అయితే కనుక అపోహలు వదిలేసుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుకంటే సిబిఎస్ఈ సిలబస్ వేరు, స్టేట్ సిలబస్ వేరు. సిబిఎస్ఈ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, సిబిఎస్ఈ అయితే కొంచెం ప్రెస్టీజియస్గా ఉంటుంది, సిబిఎస్ఈ అంటే కనుక చాలా కష్టంగా ఉంటుంది. ఇటువంటి ఆలోచనలన్నీ వదిలేసి ఇంక స్టేట్ అయినా సిబిఎస్ఈ అయినా ఒకే సిలబస్, కానీ వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది పబ్లిక్ ఎగ్జామినేషన్లో డిఫరెంట్గా ఉంటుంది. సిబిఎస్ఈలో అయితే కనుక కొంచెం డిఫరెంట్గా అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్, డైరెక్ట్గా కాకుండా. మన స్టేట్లో ఏంటంటే కొంచెం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది వేరేగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మ్యాథ్స్కి సంబంధించి 10th క్లాస్ స్టూడెంట్స్కి ఫస్ట్ చాప్టర్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఏంటో ఫస్ట్ చాప్టర్ అయితే కనుక రియల్ నెంబర్స్ అనేటువంటి చాప్టర్. మన స్టేట్ సిలబస్లో పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించి రియల్ నెంబర్స్ అనే చాప్టర్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్, ఒక 1 మార్క్, అట్లీస్ట్ 10 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటువంటి చాప్టర్ది. సో దీంట్లో మనం రియల్ నెంబర్స్, ఫస్ట్ చాప్టర్ ఈజ్ రియల్ నెంబర్స్ అనేటువంటి చాప్టర్ని అయితే ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటున్నాం. రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్లో మనం ఫస్ట్ అసలు రేషనల్ నెంబర్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి చూద్దాం. ద నెంబర్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఈజ్ కాల్డ్ రేషనల్ నెంబర్. ఏ నెంబర్ అయితే p/q ఫార్మ్లా ఉంటుందో ఆ నెంబర్ని రేషనల్ నెంబర్ అంటారు. ద నెంబర్ విచ్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫార్మ్లో లేని నెంబర్ని ఏమంటారు, ఇర్రేషనల్ నెంబర్ అంటారు. ఓకేనా, అది మీకు తెలుసు ఆల్రెడీ. 9th క్లాస్లో కూడా చెప్తాం. టర్మినేటింగ్ డెసిమల్ ఉంటే, టర్మినేటింగ్ డెసిమల్ పాయింట్స్తో డివైడ్ చేసినప్పుడు టర్మినేటింగ్ డెసిమల్ ఉంటే దాన్ని రేషనల్ నెంబర్ అంటారు. టర్మినేటింగ్ డెసిమల్ లేకుండా నాన్ టర్మినేటింగ్ అయ్యి రిపీటింగ్ అయితే దాన్ని కూడా రేషనల్ నెంబర్ అని అంటాం, p/q ఫామ్లో రాయొచ్చు. నాన్ టర్మినేటింగ్, నాన్ రికరింగ్ డెసిమల్స్ ఉంటే వాటిని ఇర్రేషనల్ నెంబర్ అంటారు. సో రేషనల్ నెంబర్కి ఎగ్జాంపుల్ 1/2, 3/5, 9/7 అలా ఉంటాయి. అయితే పై వాల్యూ 22/7 డివైడ్ చేస్తే 3.14 అండ్ సో ఆన్. నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్ వస్తుంది కాబట్టి దట్ ఈజ్ పై వాల్యూ 22/7 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్.
అలాగే √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ 1.414 అండ్ స్వాన్ గా వస్తుంది. √3 వాల్యూ 1.69 సంథింగ్ అండ్ స్వాన్ గా వస్తుంది. 69 కదా 1.732 అండ్ స్వాన్ గా వస్తుంది. సో అలా మనకి నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ ఉంటే వాటిని రేషనల్ నెంబర్స్ అంటారు. టెర్మినేటింగ్ డెసిమల్ ఉంటే రేషనల్ నెంబర్ అంటారు. ఓకేనా. అలాగే p/q ఫామ్ లో రాయగలిగితే అది రేషనల్ నెంబర్, p/q ఫామ్ లో రాయలేకపోతే అది రేషనల్ నెంబర్. ఇది మన 9th క్లాస్ లో ఉన్నటువంటి బేసిక్స్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఇప్పుడు మనం 10th క్లాస్ కి సంబంధించి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనేటువంటి టాపిక్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ని కార్ల్ ఫ్రెడరిక్ గాస్ అనేటువంటి సైంటిస్ట్ మనకి ప్రూవ్ చేయడం జరిగింది. ఆర్కిమెడిస్, న్యూటన్, గాస్ వీళ్ళ ముగ్గురు కూడా మ్యాథ్స్ లోను సైన్స్ లోను చాలా ఎక్కువ కాంట్రిబ్యూషన్స్ చేసి చాలా ఎక్కువ ఇన్వెన్షన్స్ ఇవ్వడం జరిగింది మనకి. సో ఇక్కడ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ స్టేట్మెంట్ ఏం చెప్పిందంటే ఎవరీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ అక్కర్. అంటే ఇక్కడ ప్రైమ్ నెంబరు కాంపోజిట్ నెంబర్ అని రెండు ఉంటాయి. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, వన్ టేబుల్లోను నెక్స్ట్ దాని టేబుల్లోనూ అదే రావాలి, అలా వస్తే వాటిని ప్రైమ్ నెంబర్ అంటారు. 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ ఎందుకంటే 1 2 జార్ 2 2 1 జార్ 2 వేరే ఏ టేబుల్లోనూ రాదు. 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ 3 1 జార్ 3 1 3 జార్ 3 2 టేబుల్స్లోనే వస్తాయి. వన్ టేబుల్ అండ్ ఇట్ సెల్ఫ్లో రావాలి అంటే డివిజిబుల్ అవ్వాలి. వన్ టేబుల్లోనూ ఇట్ సెల్ఫ్ డివిజిబుల్ అయితే మాత్రం వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. 4 తీసుకున్నాం అనుకోండి 1 1 4 జార్ 4 కరెక్టే, 4 1 జార్ 4 అది కరెక్టే, బట్ 2 2 జార్ 4 2 టేబుల్లో కూడా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ కాని వాటిని ఏమంటామంటే కనుక మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ప్రైమ్ నెంబర్ కాకపోతే కాంపోజిట్ నెంబర్ అంటాం అనమాట. సో ఇప్పుడు ప్రతి కాంపోజిట్ నెంబర్ని ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్పిందంటే ప్రతి కాంపోజిట్ నెంబర్ని ప్రైమ్ నెంబర్స్ గా డివైడ్ చేయొచ్చు. అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్, ఆ ఫ్యాక్టరైజేషన్ అనేది ఎలా ఉంటుంది, యూనిక్ గా ఉంటుంది అంటే ఒకే రకంగా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ అక్కర్, ప్రైమ్ ఫ్యాక్టర్ అక్కర్ అయ్యేటువంటి ఆర్డర్ మీద డిపెండ్ అవుతుంది అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకుందాం, నేను ముందు 2 టేబుల్ తీసుకున్నాను, నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్, మళ్ళీ 2 టేబుల్ అంటే అక్కడ 2 into 2 అని రాస్తాం 4ని. అలా కాకుండా 6 తీసుకున్నాం, కొంతమంది 2 టేబుల్ తీసుకుని 2 3 జార్ అని రాస్తారు, కొంతమంది 3 టేబుల్ తీసుకుని 3 2 జార్ అంటారు. అది అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ అంటారు. సో ఆర్డర్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఎవరి కాంపోజిట్ నెంబర్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ గా రాయొచ్చు. ఆ రాసే విధానం అనేది యూనిక్ గా ఉంటుంది. ఆ ఆర్డర్ అనేటువంటిది ఎలా అయినా ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఓకేనా, ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. నెక్స్ట్ హెచ్సిఎఫ్ అంటే ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ని హెచ్సిఎఫ్ అంటారండి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే 2 నెంబర్స్ ఇచ్చారు, 2 నెంబర్స్ అవ్వచ్చు 3 నెంబర్స్ అవ్వచ్చు. ఇచ్చిన నెంబర్స్ లో కామన్ గా ఫ్యాక్టర్ గా ఉండేటువంటి నెంబర్ హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే 2 నెంబర్స్ కి కామన్ గా ఉండేటువంటి ఫ్యాక్టర్స్ లో హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏదనేది చెప్పాలి. అలాగే ఎల్సిఎం అంటే ఏంటి, లోయెస్ట్ కామన్ మల్టిపుల్. అంటే 2 నెంబర్స్ ఇస్తారు, 2 నెంబర్స్ నుంచి వచ్చేటువంటి మల్టిపుల్స్ అన్ని రాసుకుంటూ వెళ్తే ఇద్దరికి కంబైన్డ్ గా ఉండే కామన్ మల్టిపుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 4 తీసుకున్నాం అనుకోండి, 2కి మల్టిపుల్స్ ఏంటి 4 6 8 అలా రాసుకుంటూ వెళ్తాం. 4కి మల్టిపుల్స్ ఏంటి 4 8 12 16 అలా రాసుకుంటూ వెళ్తాం. 4 టేబుల్లో వచ్చి అలాగే 2 టేబుల్లో కూడా వచ్చే లీస్ట్ నెంబర్ ఏంటి 4 అనమాట. సో ఎల్సిఎం ఏమవుతుంది 2కి 4కి 4 అవుతుంది. అదే హెచ్సిఎఫ్ అయితే కనుక హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాము. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే కనుక 2 4 రెండు తీసుకుంటే ఫ్యాక్టర్స్ రాసుకుంటూ వెళ్ళాలి. 2కి ఫ్యాక్టర్ ఏమవుద్దంటే కనుక 1 2 జార్ 2 2 ఒకటే ఫ్యాక్టర్ అవుద్ది. 4కి ఫ్యాక్టర్స్ 2 into 2 అని రాయొచ్చు కాబట్టి 1 2 రెండు ఫ్యాక్టర్స్ అవుతాయి. కాబట్టి ఇద్దరికి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ లో కామన్ గా ఉండేటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది హెచ్సిఎఫ్ అవుద్ది, అంటే 2 అనమాట. అంటే సింపుల్ గా చెప్పాలంటే 2 నెంబర్స్ లో ఈ 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు 2 నెంబర్స్ ఏ నెంబర్ తో అయితే క్యాన్సిల్ అవుతాయో ఆ క్యాన్సిల్ అయ్యేటువంటి నెంబర్ లో హైయెస్ట్ నెంబర్ ని హెచ్సిఎఫ్ అంటారు అనమాట. అదే ఇక్కడ మల్టిపుల్ అంటున్నాం కాబట్టి మల్టిపుల్ అంటే ఏంటంటే కనుక వాటి నుంచి వచ్చేటువంటి మల్టిపుల్స్ లో ఉన్న మల్టిపుల్స్ లో లీస్ట్ మల్టిపుల్ ని ఎల్సిఎం అంటాం అనమాట. ఇక్కడైతేనేమో గ్రేటెస్ట్ పవర్స్ తీసుకోవాలి, ఇక్కడైతే స్మాలెస్ట్ పవర్స్ తీసుకోవాలి. ఇక్కడ కామన్ గా ఉన్నాయి తీసుకోవాలి, ఇక్కడైతే కామన్ గా ఉన్నాయి తీసుకోవాలి, ఇక్కడైతే కనుక ఇన్వాల్వ్ అయిన అన్ని టర్మ్స్ తీసుకోవాలి. ఉన్న వాటిలో ఇక్కడ గ్రేటెస్ట్ పవర్ తీసుకుంటాం, కామన్ గా ఉన్న వాటిలో గ్రేటెస్ట్ పవర్ గా స్మాలెస్ట్ పవర్ తీసుకుంటాం. ఇక్కడ గ్రేటెస్ట్ పవర్స్ తీసుకోవాలి, అన్నిటిని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇక్కడ కామన్ అనేటువంటిది ఏమి ఉండదు.
2 నెంబర్స్ ఏ కామా బి ఇచ్చారనుకోండి, ఏ కామా బికి హెచ్సిఎఫ్ ఎల్సిఎం తెలుసు అనుకుందాం. వాటి మధ్య రిలేషన్ ఏంటంటే కనుక హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఇంటూ ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అవుతుంది అనమాట. సో వీటిని యూజ్ చేసి మనం ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ అయితే మనం చేయొచ్చు. ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోయే ముందు ఎగ్జాంపుల్ సమ్స్ కూడా మనం సాల్వ్ చేసి అప్పుడు ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం, కన్సిడర్ ద న్యాచురల్ నెంబర్ 4 power n where n is a natural number. Check whether there is any value of n for which 4 power n ends with digit 0. 4 power n 0 అనే డిజిట్ తో ఎండ్ అవ్వాలి అంటే n ప్లేస్ లో ఎంత తీసుకోవాలని అడుగుతున్నారు. సో 4 power n is equal to 4 నేను 2 into 2 అని రాసుకోవచ్చు కదా, అంటే 2 power 2 whole power n, దాన్ని నేను 2 power 2n అని రాస్తాను. అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో ఓన్లీ 1 ప్రైమ్ ఫ్యాక్టరే వచ్చింది, 2 అనే ప్రైమ్ ఫ్యాక్టర్ మాత్రమే వచ్చింది. సో ఎనీ డిజిట్, ఎనీ నెంబర్ ఎండ్ విత్ 0, ఏ నెంబర్ అయినా ఎండ్ విత్ 0 అవ్వాలంటే 0 ఇఫ్ ద నెంబర్ హ్యావ్ 2, 5 యాజ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అవునా కదా, ఖచ్చితంగా ఏదైనా ఒక నెంబరు 0తో ఎండ్ అవ్వాలంటే 2, 4లో ప్రైమ్ ఫ్యాక్టర్ గా ఉండాలి. బట్ ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే 4 power n హ్యాస్ ఓన్లీ 1 ప్రైమ్ ఫ్యాక్టర్ 2, ఓన్లీ 1 ప్రైమ్ ఫ్యాక్టర్ 2 బట్ నాట్ 5. 5 లేదు ఇక్కడ, ఓన్లీ 2తో మాత్రమే 2 అనే ప్రైమ్ ఫ్యాక్టర్ ఒకటే ఉంది. 2 ఒకటే ఉంటే కుదరదు, పక్కన 5 కూడా ఉంటే 2 5 10 కాబట్టి 0తో ఎండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో therefore 4 power n does not end with 0 for any natural number n. ఏ న్యాచురల్ నెంబర్ పెట్టినా కానీ n ప్లేస్ లో ఏ న్యాచురల్ నెంబర్ పెట్టినా కానీ 4 power n 0తో అయితే ఎండ్ అవ్వదు. ఇలా అర్థమైంది కదా. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 4 power n కి ఓన్లీ 2 అనే ప్రైమ్ ఫ్యాక్టర్ మాత్రమే వచ్చింది. నిజానికి ఏదైనా ఒక నెంబర్ కనుక 0తో ఎండ్ అవ్వాలంటే 2, 5 అనే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉండాలి. కానీ 2 ఒకటే ఉంది కానీ 5 లేదు కాబట్టి 4 power n డస్ నాట్ ఎండ్ విత్ 0 అనేటువంటిది చెప్తాం అనమాట. నెక్స్ట్ అలాగే అటువైపు చూస్తే నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 20 అని ఇచ్చారు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే 6కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 2 టేబుల్లో 3 times, 20 తీసుకుంటే 2 టేబుల్లో 10 times, అగైన్ 2 టేబుల్లో 5 times. ఇప్పుడు 6ని ఏమని రాసుకోవచ్చు అంటే 2 into 3 అని రాయొచ్చు. 20ని ఏమని రాయొచ్చు అంటే 2 square into 5 అని రాయొచ్చు. సో ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకుందాం అనుకుందాం. ఎల్సిఎం అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్, ఇద్దరికి కామన్ గా ఉండే మల్టిపుల్, అందులో అది కూడా లీస్ట్ గా ఉండాలి. సో ఏమని చెప్తామంటే దీనికి ప్రొడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి, కామన్ గా ఉన్నాయి తీసుకోవాలని ఏం లేదు, అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. ఇక్కడ రెండు చోట్ల ఉంది, రెండిట్లో గ్రేటెస్ట్ పవర్ ఎంత 2 square అవుతుంది. 5 ఇక్కడ ఉంది అక్కడ లేదు అయినా కానీ 5 తీసుకోవాలి. 3 ఇక్కడ ఉంది అక్కడ లేదు అయినా కానీ 3 తీసుకోవాలి. 4 into 15 ఎంత అవుతుందంటే ఎల్సిఎం 60 అవుతుంది. సో ఇద్దరు కలిసి డివైడ్ చేయగలిగేటువంటి మల్టిపుల్ అనమాట. అంటే 6 టేబుల్ 60లో 6 times పోతుంది, 20 టేబుల్లో 60 3 times పోతుంది అనమాట. సో అది ఎల్సిఎం. హెచ్సిఎఫ్ తీసుకుంటే ప్రొడక్ట్ ఆఫ్ లీస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని రాసుకుంటాం. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే తీసుకోవాలి. రెండు చోట్ల కామన్గా ఉన్న వాటిలో లీస్ట్ పవర్ తీసుకోవాలి. రెండు చోట్ల కామన్గా 2 ఉంది, సో కామన్గా ఉన్నది మాత్రమే తీసుకోవాలి. అందులో లీస్ట్ పవర్ అంటే 2 power 1 ఉంది, 2 square ఉందండి, 2 మాత్రమే తీసుకోవాలి. అంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎంత అయింది 2 అయింది. ఓకేనా, ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అసలు ఇలా కాకుండా మనం జనరల్గా అంతకుముందు లోయర్ స్టడీస్లో ఎల్సిఎం ఎలా చేస్తారని పక్కన రఫ్లో చెప్తాను మీకు. నేను 6, 20 తీసుకుంటారమ్మా. 2 టేబుల్ ఇది 3 times, 2 టేబుల్ ఇది ఎన్ని టైమ్స్ 10 times, అగైన్ 2 టేబుల్లో 3 అలాగే వచ్చేస్తే 5 times. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ ఏమని రాస్తారు 2 into 2 into 3 into 5 అని రాస్తాం. 2 2 4, 4 3 12, 12 5 60 ఇలా చేస్తాం.
అలాగే హెచ్సిఎఫ్ ఎలా చేస్తామంటే 6 ఇక్కడ తీసుకుంటాం, 20 ఇక్కడ తీసుకున్నాం, 3 6 ఎంతండి 18, 2 వస్తుంది. ఇక అంతకుముందు చెవులో ఎంత ఉందో 6 మళ్ళీ ఇక్కడ వేసుకుంటాం, 3 2 6 0. రిమైండర్ 0 వచ్చినప్పుడు ఇక్కడ ఏ నెంబర్తో అయితే డివైడ్ చేసామో ఆ నెంబర్ హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత అవుతుందండి 2 అవుతుంది. అంటే అది కూడా మనం నేర్చుకోవడం మంచిది. మనం చేసిన ప్రాబ్లంలో ఏమైనా మిస్టేక్ వస్తే కనుక పక్కన అలా చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఎగ్జాంపుల్ 3, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 404 బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా 96కి 404కి మనం హెచ్సిఎఫ్ అయితే కనుక్కోవాలి. ఆ కనుక్కున్న తర్వాత ఎల్సిఎం కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 96కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తాను. 2 టేబుల్లో 4 2 8, ఇంకా 1 ఉంటుంది, 6 ఉంటుంది, 16 కాబట్టి 8 2 16. మళ్ళీ అగైన్ 2 టేబుల్ ఇందులో 24 టైమ్స్, 2 టేబుల్ 12 టైమ్స్, 2 టేబుల్ 6 టైమ్స్, అగైన్ 2 టేబుల్ 3 టైమ్స్. అలాగే 404 తీసుకుంటే 2 టేబుల్ 202 టైమ్స్, మళ్ళీ అగైన్ 2 టేబుల్ 101 టైమ్స్. ఇప్పుడు 96ని ఏమని రాసుకోవచ్చు, మొత్తం 5 2s ఉన్నాయి, 2 into 2 into 2 into 2 into 2 into 3 అని రాస్తాను. అంటే 2 power 5 into 3 power 1 అనమాట. అలాగే 404ని ఎలా రాస్తాను, 2 into 2 into 101. 101 అనేది ప్రైమ్ నెంబర్, వేరే రకంగా రాయలేము దాన్ని. 2 square into 101. ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నారు, హెచ్సిఎఫ్. కాబట్టి హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్లో ఉన్నటువంటి స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి. ఇక్కడ కామన్గా ఎవరున్నారండి, 2 కామన్గా ఉంది, 2 power 5 ఉంది, ఇక్కడ 2 power 2 ఉంది. ఇద్దరిలో స్మాలెస్ట్ ఎవరండి, 2 square. కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత అవుతుందండి, 2 square అంటే 4 అవుతుంది. మరి ఎల్సిఎం కనుక్కోవాలి కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసు, ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. సో ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఏ అండ్ ఎవరో 96 కాబట్టి 96 ఇంటూ 404 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎల్సిఎం. మనకి ఎల్సిఎం కావాలి కాబట్టి 4 ఇటు వెళ్తే డివైడ్ అయిపోద్ది. 96 ఇంటూ 404/4. 4 టేబుల్ 404లో 101 టైం క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎల్సిఎం ఎంత అవుతుందంటే 101 ఇంటూ 96 అవుతుంది అనమాట. అంటే 6తో ఇంటూ చేస్తే 606, 9తో ఇంటూ చేస్తే 909. సో 9696 అవుతుంది. సో ఎల్సిఎం ఈజ్ 9696. అర్థమైంది కదా? సో నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఈసారి 3 నెంబర్స్ ఇచ్చారు. ఏంటా 3 నెంబర్స్ అంటే, ఫైండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 6 72 120 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా కనుక్కోమన్నారు. సో ఇక్కడ 6ని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో 2 3 అని రాస్తాను. 72ని 2 టేబుల్లో 36 టైమ్స్, అగైన్ 2 టేబుల్లో 18 టైమ్స్, అగైన్ 2 టేబుల్లో 2 టైమ్స్. ఇక్కడ 9 అంటే 3 3 అని రాస్తాను. 120 2 టేబుల్లో 60 టైమ్స్, మళ్ళీ 2 టేబుల్లో 30 టైమ్స్, 2 టేబుల్లో 15 టైమ్స్. ఇది 2 టేబుల్లో రాదు, 3 టేబుల్లో 5 టైమ్స్. అండ్ 6 ఈజ్ ఈక్వల్ టు 2 into 3 అని రాస్తాం. 72 ఈజ్ ఈక్వల్ టు 2 into 2 into 2 into 3 into 3. 2లు 3 ఉన్నాయి కాబట్టి 2 power 3 into 3లు 2 ఉన్నాయి కాబట్టి 3 power 2. సో ఇప్పుడు 120ని ఏమని రాస్తామంటే 2 into 2 into 2 into 3 into 5. అంటే 2 cube into 3 power 1 into 5 power 1. ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ చేద్దాం. హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే తీసుకోవాలి. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో ఉన్నటువంటి స్మాలెస్ట్ పవర్స్ తీసుకోవాలి. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎవరండి, ఇక్కడ కామన్ గా ఎవరున్నారు, 2 కామన్ గా ఉంది. సో 2 కామన్ గా ఉంది కాబట్టి 2లో మనకి లీస్ట్ గా ఎంత ఉంది, 2 power 3 ఉంది. 3లో ఏముంది, 3 power 1 ఉంది. అంటే 2 cube into 3 power 1. అంటే 2 2 4, 4 2 8, 8 3 ఎంత అవుతుంది, 24 అవుతుంది హెచ్సిఎఫ్. అలాగే ఎల్సిఎం రాద్దాం. ఎల్సిఎం అంటే ఏంటండి, ప్రొడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని రాయాలి. అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో ఉన్నటువంటి గ్రేటెస్ట్ పవర్ రాయాలి.
సో ఇక్కడ గ్రేటెస్ట్ పవర్ 2లో గ్రేటెస్ట్ పవర్ ఎంత 2 క్యూబ్, 3లో గ్రేటెస్ట్ పవర్ ఎంత 3 స్క్వేర్, 5 ఇక్కడ ఉంది అక్కడ లేదు కానీ రాయాలి ఎందుకంటే ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాం కాబట్టి 5. సో 2 క్యూబ్ అంటే ఎంత అండి 8, 3 స్క్వేర్ అంటే 9, 5, 8 5 జర్ 40, 49 జర్ ఎంత అయింది 360. సో హెచ్సిఎఫ్ ఏమో 24 అయింది, ఎల్సిఎం ఏమో 360 అయింది. ఈ ప్రాబ్లంలో చిన్న విషయం కనుక మీరు గమనిస్తే ముగ్గురిని ఇంటూ చేస్తాను, 6 × 72 × 120 చేస్తాను. చేస్తే ఎంత అవుతుందండి ఇక్కడ 720 × 72 అవుతుంది. అంటే 72 72s are 5184 అవుతుంది. 51840 వచ్చింది. 3 నెంబర్స్ని ఇంటూ చేస్తే హెచ్సిఎఫ్ని ఎల్సిఎంని ఇంటూ చేస్తే హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం చేస్తే కనుక ఏమైంది 24 × 360 అంటే 36 24 చేద్దాం పక్కన. 764 అయింది. అంటే దీన్ని బట్టి నీకు ఇక్కడ తెలిసింది ఏంటంటే ఈ 3 నెంబర్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ ఎల్సిఎం కనుక్కున్నప్పుడు వాటి యొక్క ప్రొడక్ట్స్ ఆ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ యొక్క ప్రొడక్ట్కి ఈక్వల్ కాలేదు. అదే 2 నెంబర్స్ ఇస్తే అవుతుంది, A × B = ఎల్సిఎం × హెచ్సిఎఫ్ అవుతుంది. 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనమాట. సో ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చారు కాబట్టి వాటి యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ని ఇంటూ చేస్తే ఆ నెంబర్స్ని ఇంటూ చేసిన దానికైతే ఈ ప్రాబ్లంలో ఈక్వల్ అయితే అవ్వలేదు. ఓకేనా. ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోతే ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్ అని అడిగారు. సో ఒక్కో ప్రాబ్లం చేద్దాం. 140 ఇచ్చారు ఫస్ట్ ప్రాబ్లంలో. 140 2 టేబుల్లో 70 టైమ్స్. టేబుల్స్ చూసుకుంటూ వెళ్ళాలి ప్రైమ్ నెంబర్స్లో. మళ్ళీ 2 టేబుల్లో 70 35 టైమ్స్. 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 5 టేబుల్లో 7 టైమ్స్. ఇంక 7 టేబుల్ ఇంక క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 140 = 2 × 2 × 5 × 7 అని అయితే రాస్తాను. అంటే 2² × 5⁻1 × 7⁻1 ఇలా రాస్తే సరిపోతుంది. 1 మార్క్లో అడిగే అవకాశం ఉంది ఈ ప్రాబ్లమ్స్. సెకండ్ క్వశ్చన్ ఈజ్ 156 అని ఇచ్చారు. 2 టేబుల్లో 7 2 జర్ 14 ఇంకా 1 ఉంటుంది, ఇక్కడ 6 ఉంటుంది, 16 కాబట్టి 8 2 జర్ 16. మళ్ళీ 2 టేబుల్లో 3 2 జర్ 6 ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 8 ఉంటుంది, 18 కాబట్టి సో 18 అంటే కనుక 9 2 జర్ 18. ఇప్పుడు 3 టేబుల్లో 3 1 టైమ్స్, 9 ఏమో 3 టైమ్స్ అవుతుంది. అంటే 156 = 2 × 2 × 3 × 13 అయింది. అంటే 2² × 3⁻1 × 13⁻1. ఓకేనా. అలా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా థర్డ్ ప్రాబ్లం 3825. 3825లో ఖచ్చితంగా 5 టేబుల్ అయితే క్యాన్సిల్ అవుతుంది. సో అలాగే 3 టేబుల్ కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. 3 టేబుల్ ఇందులో 1 టైము, 2 3 జర్ 6, 8లో 6 తీస్తే 2 ఉంటుంది, పక్కన 2 ఉంది కాబట్టి 22 అవుతుంది. అంటే 7 3 జర్ 21, ఇంకా 1 ఉంటుంది, ఇక్కడ 1 5 15 కాబట్టి 5 3 జర్ 15. మళ్ళీ 3 టేబుల్ 4 3 జర్ 12, ఇక్కడ 2 3 జర్ 6, ఇంకా 1 ఉంటుంది, 1 5 అంటే 15 కాబట్టి 5 3 జర్ 15. నెక్స్ట్ అలాగే ఇంకా 3 టేబుల్లోకి అయితే కనుక ఛాన్స్ లేదు. 5 టేబుల్ చూద్దాం. 8 5 జర్ 40, ఇంకా 2 5 ఉంది, 5 5 జర్ 25 అయింది. మళ్ళీ అగైన్ మళ్ళీ 5 టేబుల్ 1 5 జర్ 5, ఇక్కడ 3 ఉంటుంది, 5 35 అంటే 17 3 జర్ 35 అనమాట. సో 3825 = 3 × 3 × 5 × 5 × 17 అవుతుంది. అంటే దాన్ని మనం 3² × 5² × 17⁻1 అయితే రాసుకోవచ్చు. నెక్స్ట్ 5005 అని ఇచ్చారు. 5005 అంటే 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, ఇది 1001 అయింది. నెక్స్ట్ ఇంకా ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందో చూస్తే 7 టేబుల్లో చూస్తాను నేను. 1 7 జర్ 7, 3 0 ఉంటుంది 30 అనమాట. 4 7 జర్ అంతా 28, 30 నుంచి 28 తీస్తే 2 ఉంటుంది, 2 పక్కన 1 ఉంది కాబట్టి 21, 3 టైమ్స్ అనమాట. 7 3 జర్ 21 కాబట్టి. సో నెక్స్ట్ ఇంకా 13 టేబుల్ అయితే క్యాన్సిల్ అవుతుంది. 1 13 జర్ 13, ఇంకా 1 3 ఉంది కాబట్టి మళ్ళీ 1 13 జర్ 11 13 జర్ అనమాట. ఇప్పుడు 5005 = 5 × 7 ఆర్డర్లో రాస్తే బెటర్, 11 × 13, 13 × 11 రాసినా పర్లేదు, అసెండింగ్ ఆర్డర్లో రాస్తే మంచిది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్ 7429 అండి. 7429.
సో దీంట్లో 3 టేబుల్కి అయితే ఛాన్స్ లేదు. 2 3 * 6, 1 14 ఉంటుంది, 4 3 * 12 22 ఉంటుంది. ఇంకా చివరిలో 19 అనేది 3 టేబుల్లో రాదు కాబట్టి 3 టేబుల్కి అయితే ఛాన్స్ లేదు. సో ఇక్కడ మ్యాక్సిమం ఏ టేబుల్కి ఛాన్స్ ఉండదు. 17 టేబుల్ చూస్తాను. 17 టేబుల్ చూస్తే కనుక 5 17 * ఎంత అండి? 5 17 * 85, 4 17 * 34 + 34 68 అవుతుంది. 68 ఇక్కడ పక్కన ఒకవేళ కావాలంటే ఇలా డివిజన్ తీసేసుకోండి, ఇబ్బంది లేదు. 17 టేబుల్ 4 17 * 68, 68 తీసేస్తే కనుక 6 2 ఉంటుంది. మళ్ళీ 3 17 * 51 తీసేస్తే ఇక్కడ 1 1 9 ఉంటుంది. నెక్స్ట్ 17 టేబుల్ 7 టైమ్స్ చూస్తే కనుక 17 7 ఎంత అవుతుందంటే కనుక 119 టేబుల్స్ రావాలి. 437 అయితే అయ్యింది. మళ్ళీ దీంట్లో ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ 11 టేబుల్ ఒకసారి చూసామనుకోండి. 3 11 ఎంత? 33, 107 వస్తుంది. 33 తీసేస్తే కనుక 107. 107 అంటే 11 టేబుల్ రాదు. సో ఇక్కడ 17 టేబుల్ అయితే అయింది. నెక్స్ట్ 19 టేబుల్ ట్రై చేస్తాం. 437కి 19 టేబుల్. 2 19 * 38 తీసేస్తే అంత 5 7 ఉంది. 3 19 * 57 అంటే 23 టైమ్స్. 19 టేబుల్ 23 టైమ్స్ అయింది. 7429 is equal to 17 into 19 into 23. దిస్ ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకేనా? ఇక్కడికి మనం రియల్ నెంబర్స్లో పార్ట్ 1 సంబంధించిన వీడియో కంప్లీట్ చేసాం. అలాగే పార్ట్ 2 పార్ట్ 3 కూడా మీ ముందుకు రాబోతున్నాయి. ముందుగా మొట్టమొదటిసారి మన వీడియోస్ చూసేవాళ్ళు మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎంతోమంది స్టూడెంట్స్కి ఉపయోగపడే వీడియోస్ కాబట్టి వీటిని అందరికీ అందేలాగా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.